గౌరీ, అమ్మా గౌరీ, ఎవరమ్మా మీరు? ఎవరని చెప్పనమ్మా, నేను నీలాగే ఒక స్త్రీని. నాతో పోల్చుకుంటున్నారా తల్లి? వద్దమ్మా, నేను ఒక పాపాత్మరాల్ని. మీ ముఖంలో ఉన్న దివ్య తేజస్సు, ఆ కళ్ళలోని కాంతి రేఖలు నాకెక్కడమ్మా? నిరాశ పడకమ్మా. సుఖ దాంపత్య జీవితం అనుభవించే ఏ స్త్రీలోనైనా ఆ తేజస్సు, ఆ కాంతి చూడగలవు. ఏడవకమ్మా, నీ ఆశయం సిద్ధించిన రోజు అది నీకు లభిస్తుంది. ఏమో, ఉత్తమ ఆశయంతోనే అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. నా ఆశయానికి అండగా నిలవని ఈ మంగళగౌరికి ఎన్నో పూజలు చేశాను. చివరికి నా మెడలో మంగళసూత్రం కట్టిన మనిషి నా కళ్ళ ముందే రూపం మారిపోయారు. ఇంతకంటే చిత్రం ఇంకేం కావాలమ్మా? సానుభూతి చూపించాల్సిన తోటి మానవులే నన్ను ఒక పిచ్చిదానిగా చూస్తూ నన్ను, నా భర్త రూపాన్ని పరాసం చేస్తున్నారమ్మా. ఏడవకమ్మా, ఇల్లాలి కంట కన్నీరు ఒలిగితే లోకమే కల్లోలమవుతుంది. ఆదిలో కోతిగా పుట్టి మేధస్సుతో మనిషిగా మారి మళ్లీ కోతిగా మారడం ప్రకృతి ధర్మమే కాని విరుద్ధం కాదు. అమ్మా, ఈనాటి స్థితిగతులను చూసుకుని గర్వించి దైవశక్తిని శంకించే మూర్ఖులకు ఏనాటికైనా గర్వభంగం తప్పదు. అమ్మా, అవునమ్మా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడు హఠాత్తుగా మరణిస్తున్నాడు. కూలివాడు కుబేరుడవుతున్నాడు, కుబేరుడు కూలివాడవుతున్నాడు. మరుక్షణంలో ఏమవుతుందో ఈ మానవునికి తెలుసా? నడిచేది మానవుడు, నడిపించేది దైవశక్తి. వీళ్ళ విమర్శలకు బాధపడకు. ఏనాటికైనా నీ ఆశ ఫలిస్తుంది. నీ భర్తకు మామూలు రూపం వస్తుంది. అమ్మా, నాకంతటి అదృష్టం ఉందా తల్లి? తప్పకుండా వస్తుంది. అదేనమ్మా, ఆ మాంగళ్య ప్రభావమే నీ భర్తకు నిజరూపం సాధించగలదు. హైందవ స్త్రీ కంఠాన్ని అలంకరించే మాంగళ్యానుకున్న మహిమ దేనికీ లేదమ్మా. ఆ బలంతోనే ఈ పుణ్యభూమిలో పుట్టిన ఒక మహాపతివ్రత యమధర్మరాజునే జయించింది. మరొక సాధ్వి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది. మరో ఇల్లాలు త్రిమూర్తులనే పసిపాపల్ని చేసి జోలపాట పాడింది. ఆడదాని మెడలోని పవిత్రమైన మాంగళ్యాన్ని ఎదిరించగల శక్తి మూడు లోకాల్లో ఎవ్వరికీ లేదు. అమ్మా, నీ మాటలు వింటుంటే నా జీవితం మళ్ళీ చిగురుస్తుందేమోననే ఆశ కలుగుతోందమ్మా. ఆశ కాదమ్మా, అది ఆడదాని జన్మ హక్కు. అమ్మా గౌరీ, త్రిలింగ దేశ యాత్ర చేసి ఆ పుణ్యక్షేత్రాలు సందర్శించి పవిత్ర గోదావరి నదిలో స్నానం చేయ తల్లి. పూర్వజన్మల పాపము పరిహారమవుతుంది. అమ్మా, నీ భర్తకు శాప విమోచనము కలుగుతుంది. అలాగేనమ్మా, నా యాత్ర జయప్రదం కావాలని నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ.